11/4/2020 రాత్రి 2 గంటల 10 నిమిషాలకి మా సీఏ గారు నాకు ఫోన్ చేశారు. సార్, ఈ విధంగా ధర్మవరం గ్రామంలో ఎవరో 3 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి గల్లుకొట్టి ఆర్ఎంపీ డాక్టర్ గారిని రాడ్డుతోనో కర్రలతోనో కొట్టి చంపారండి. వాళ్ళు వెళ్ళిపోతే ఏంటంటే, మా భార్యతో ఎంతకాలమో అక్రమ సంబంధం పెట్టుకుంటావా, నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా అని చెప్పి అనేసి వెళ్ళిపోతున్నారు అనేది రిపోర్ట్. అనేది ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మావాడు ఏం చేశాడంటే వెళ్ళాడు. సీఏ గారు వెళ్ళిన వెంటనే నేను కూడా 1 అవర్ నైట్ 3:34 నేను కూడా వెళ్ళిన అంత అబ్జర్వ్ చేసి డేటా కలెక్ట్ చేసుకుంటూ అదే ఆ రోజు జరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఇంక్వెస్ట్ అయిపోయింది, బాడీ తీసేసి పిఎం అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఈ యొక్క ఎవరు చనిపోయాడు భార్య కూతురు కనపట్లేదు, ఇంట్లో లేదు, వెళ్ళిపోయారు. దీన్ని ముందు మేము సీరాఫ్ ఆఫీస్ అబ్జర్వ్ చేస్తే సీరాఫ్ ఆఫీస్లో మాకు కొన్ని డౌట్లు అరైజ్ అయ్యాయి. ఆ డౌట్లు ఏంటంటే, మనిషి చచ్చిపోయిన వ్యక్తి నిలబడి ఉన్నాడు అంటే డోర్ తీస్తే ఎవరు వచ్చారు, నేను డోర్ తీసానండి, నా భర్త కూడా నిలబడుకున్నాడు, మాత్రం కోసం వచ్చిన వాళ్ళకి చెప్పింది ఆవిడ, మాస్క్ వేసుకోవాలి. అది వెరిఫై చేస్తే ఏంటంటే, నిలబడ్డ వ్యక్తి కానీ కొడితే 6 అడుగుల పైన రక్తం చెప్పాలి. ఖచ్చితంగా ఉన్నాడు వ్యక్తి సీన్లో పొనుకున్న వ్యక్తి తల మీద కొడితే ఖచ్చితంగా మా యొక్క సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో మనిషిని ఉంటే కొట్టారు అనేది ప్రాథమికంగా ఒక అంచనా వచ్చింది. అదేవిధంగా రెండవది ఏంటంటే, డోరు వేసి ఉంది, డోరు వెనకాల బ్లడ్ స్టెయిన్స్ చిమ్మ ఉండాలి. బేసికల్గా ఎవరైనా గురించి డోర్ తీసేసారు అంటే డోరు ముందు వైపున పెట్టపడాలి, కానీ డోరు మూసేసిన దాని వెనకాల బ్లడ్ స్టెయిన్స్ పడాలి. ఆ బ్లడ్ స్టెయిన్స్ పడితే అప్పుడు మేము అనుమానించాం.